ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులకు తోడు ఇప్పుడు బాంబు దాడులు కూడా నెలకొన్నట్టుగా మనకు తెలుస్తుంది. గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాచేపల్లి మండలం తంగడలో బాంబు దాడులు జరిగాయి. ఎన్నికల సందర్భంగా ఈ ఘర్షణలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. అలాగే బాంబు దాడులకు ఒక్కసారిగా గ్రామస్తులందరూ ఉలిక్కిపడిన పరిస్థితి చూస్తున్నాము. అంతేకాకుండా మనము ఉదయం నుంచి చూస్తే పల్నాడులో ఎంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు డిఫరెంట్ వేస్లో జరుగుతూ ఉంటే చివరికి బాంబు దాడుల దాకా అది వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతోంది. చూసాం. ఈ బాంబు దాడులే కాకుండా పల్నాడు జిల్లాలో ఈ ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి ఏం జరిగిందన్న విషయంపైన మా పల్నాడు రిపోర్టర్ రమేష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రమేష్, అసలు ఏం జరుగుతుంది అంటే మామూలుగానే మనం ఉదయం నుంచి చూస్తున్నాము, మొదటి గొడవ ఆల్మోస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది, ఇప్పుడు బాంబు దాడులు దాకా వెళ్ళింది. ఏం జరుగుతుంది? పోలీసులు ఏం చేస్తున్నారు? చిదంబరం సార్, జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకుంటే మా గత 20 ఏళ్ళు వెనక్కిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. పల్నాడు రాజకీయాలు మరోసారి తలెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ అటు టీడీపీ దాడులకి ప్రతి దాడులు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ దాచిపల్లికి సంబంధించి ముందస్తుగానే నాటు బాంబులు తెచ్చుకున్నటువంటి వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా కూడా నాటు బాంబులు విసిరినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాచేపల్లి మండలం సంబంధించి కూడా సంగిడి గ్రామంలో జరిగినటువంటి ఘటన ఒక్కసారి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా ఆ పరుగులు ఎత్తినటువంటి పరిస్థితి కనపడింది. అయితే నరసరావుపేట కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ ఇన్ఛార్జి టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి చదలవాడ అరవింద్ బాబు బూత్ ను విజిట్ చేసేటటువంటి సమయంలో గోపిరెడ్డి వర్గీయులు ఒక్కసారిగా కూడా 5 కార్లని ధ్వంసం చేసి వాళ్ళపైన దాడి చేసే పరిస్థితి కనపడింది. ఈ దాడిలో పూర్తిగా కూడా 5 కార్లు ధ్వంసం అయినటువంటి నేపథ్యంలో టీడీపీ కార్యకర్తల్ని అదుపులు చేయలేని పరిస్థితి కనపడింది. టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని అటు గోపిరెడ్డి ఇంటి పైన కూడా రాళ్లు రువినటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఒక్కసారిగా పోలీసులు రంగంలో దిగారు. ఇద్దరు ఇంటి ఇళ్ల మధ్య కూడా గట్టి భద్రత అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు నర్సరావుపేట సిచ్యువేషన్ ఒక సీరియస్ గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇద్దరు ఎస్పీలు వచ్చినా ఇప్పటికి కూడా కంట్రోల్ కానటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఓవరాల్ గా అటు పల్నాడు ప్రాంతంలో చాలా చోట్ల కూడా గొడవలు తలెత్తినటువంటి పరిస్థితి కనపడుతుంది. పల్నాడు జిల్లాలోనే సార్ నాలుగు సంస్కారిక గ్రామాలని ఇప్పటికే కేంద్రం అటు రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించినటువంటి నేపథ్యంలో భద్రత అయితే పూర్తి స్థాయిలో పెట్టామని చెప్పి ఎస్పీ చెప్తున్నప్పటికీ పూర్తిగా కూడా విఫలమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం ఒక్క బూత్ దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో అటు అధికార పార్టీకి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలుగా అటు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తకు నువ్వా నేనా అంటూ కూడా ముందు సాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఉదయం నుంచే 7 గంటల నుంచే మరి బారులు తీరినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఓటు వేసేందుకు పోలింగ్ దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే కొంత ఎండ తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కొంత ఓటర్స్ ఎక్కువ శాతం వస్తారని ఊహించినటువంటి పరిస్థితి కనపడతాయి. ఇప్పటికే 5:30 గంటలకి 69.9% ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ నేపథ్యంలో మరో 10 నిమిషాల్లో కూడా మరి పూర్తి స్థాయిలో ఏపీలో ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఇప్పుడు ఈ బాంబు దాడి ఎక్కడైతే జరిగిందో అది కేవలం ఎవరు లేని ప్లేస్ లో బాంబు దాడి జరిగిందా, లేకపోతే ఎవరైనా కార్యకర్తల్ని టార్గెట్ గా చేసుకుని ఎక్కడైనా బాంబులు వేశారా? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే అక్కడ ఏదైతే మరి ముందస్తుగా బాంబు చర్యలు ఉంటాయని చెప్పి గుర్తించినటువంటి కార్యకర్తలు ఒక్కసారిగా కూడా ఎవరు లేని చోట వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. పెద్దగా ప్రమాదం అయితే జరగలేదు. బెదిరించడానికి చేసిన దానిలాగా మనం దీన్ని భావించాల్సిన అవసరం ఉందంటారా? ఎందుకంటే పల్నాడు ప్రాంతంలో టీడీపీ కూడా అదే స్థాయిలో దాడులకి దిగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పిన్నెల్లి కారు పైన కూడా మరి రాళ్లు రువినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఎవరికి వారు కార్యకర్తలని టీడీపీ శ్రేణులు అటు వైసీపీ వాళ్ళని భయపెట్టే విధంగా అటు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని భయపెట్టే విధంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఒక్కసారిగా కూడా కొంతమంది రిగ్గింగ్ పాల్పడాలని కూడా ముందస్తుగా ఇలాంటి గొడవలకి తావు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎన్నికల అధికారులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా యంత్రాంగం ఎక్కడికక్కడ ప్రతి బూత్ కి సీసీ కెమెరా ఫుటేజ్ లైవ్ క్యాస్ట్ అవడంతో కూడా కొంత వెనక తగ్గినటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల రిగ్గింగ్లు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఏదేమైనా పల్నాడు ప్రాంతంలో సిచ్యువేషన్ ఇప్పటి వరకు కూడా ఇంకా రానటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల కూడా ఈరోజు 6 గంటలకే ముగిసినటువంటి నేపథ్యంలో కొంతమంది క్యూ లైన్ లో ఉన్న వాళ్ళు మాత్రం
వాళ్ళు కంటిన్యూ చేస్తున్నటువంటి Right. పరిస్థితి ఖచ్చితంగా కనపడుతుంది సార్. రైట్, థ్యాంక్ యూ రమేష్.